జ్యోతిష్య అభిలాష మిత్రులకు స్వాగతం. ఈ ఆడియోలో మనము మిథున లగ్నంలో జన్మించిన వారి యొక్క మానసిక లక్షణాలు, శారీరక లక్షణాలు, సాధారణ లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే వీరు ఏ ఉద్యోగ రంగాలలో రాణించడానికి అవకాశం ఉందో తెలుసుకుందాం. మిథున లగ్నం అనేది బుధుడికి సంబంధించిన రాశి. బుధుడు సూర్యుడికి దగ్గరగా ఉండి అత్యంత వేగంగా తిరిగేటటువంటి గ్రహం. సో ఈ లగ్నంలో జన్మించిన వారు కూడా అంతే వేగంగా ఆలోచిస్తూ అంతే వేగంగా బండి నడపడంలో కూడా వీళ్ళు చాలా వేగంగా ఉంటారన్నమాట. సో వీళ్ళ ఆలోచనలు తరచుగా వేగంగా మారిపోతూ ఉంటాయి. సో ఇక్కడ మిథున లగ్నానికి సంబంధించినటువంటి చిత్రాన్ని మీరు చూసినట్లయితే ఆడ మగ జంటగా చిత్రీకరించబడినటువంటి ఒక చిత్రాన్ని మనకు మిథున లగ్నానికి కేటాయించారనమాట రాశి చక్రంలో. సో వీరి యొక్క మానసిక లక్షణాలు ఎలా ఉంటాయంటే తరచూ ఆందోళన చెందుతూ ఉంటారు. చదవడం రాయడం అంటే బాగా ఆసక్తిగా ఉంటారు. వేగంగా నేర్చుకునే స్పందించే తత్వం ఉంటుంది అన్నమాట. వీళ్ళకి ఉల్లాసంగా ఉంటారు. స్థిరత్వం లేకపోవడం కూడా ఉంటుంది. కంగారు పడుతూ ఉంటారు. సదా విశ్రాంతి లేకపోవడం ఉంటారన్నమాట. చాలామంది ఏజ్ 50-60 ఇయర్స్ వచ్చినా ఒక్కొక్కసారి చిన్నపిల్లవాడి మాదిరిగా ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట. అలాగే వీరి యొక్క శారీరక లక్షణాలు ఎలా ఉంటాయంటే ఈ లగ్నంలో జన్మించిన వారు పొడుగ్గా ఉంటారు. సదా ఉత్సాహంగా ఉంటారు. చక్కని ముఖాకృతి ఉంటుంది. సన్నగా పొడవుగా ఎర్రని శరీర వర్ణంతో ఉంటారన్నమాట. పాపగ్రహాలు కానీ ఉంటే సాధారణ పొడవుగా ఉండి చక్కటి కళ్ళు, సొట్ట ముక్కు ఉంటుంది. వీరు బలహీనులుగా ఉన్న సదా ఉత్సాహంగానే ఉంటారన్నమాట. సో వీరి యొక్క సాధారణ లక్షణాలు ఎలా ఉంటాయంటే వీరు ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఉంటారు. యాంత్రిక శాస్త్రంలో నైపుణ్యం కలిగి ఉంటారు. వీరు అకస్మాత్తుగా నరాల బలహీనతతో బాధపడతారు. ఉన్నట్టుండి నరాల బలహీనత వస్తుందన్నమాట. పురుషులైతే స్త్రీలతోనూ, స్త్రీలైతే పురుషులతోనూ మెలిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వీరు అనర్గళంగా ప్రసంగించే నేర్పు ఉంటుంది. సాహిత్యంపై మక్కువ ఉంటుంది. తెలియకుండానే మోసం, కుతంత్రాలతో పాలు పంచుకుంటూ ఉంటారు. చాలామంది సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా రాణిస్తూ ఉంటారు. పాపగ్రహ లగ్నంలో ఉంటే మోసగించడం, కపటోపాయంతో జీవిస్తారు. ఎక్కువగా సందడిగా హడావిడిగా ఉండే ఉద్యోగాలు వీరికి నప్పుతూ ఉంటాయి. సో ఈ మిథున లగ్నంలో జన్మించిన వారికి ఉదాహరణగా చెప్పుకుంటే మనం నందమూరి బాలకృష్ణ గారు మిథున లగ్నంలో జన్మించారు. వారికి మిథున లగ్నంలోనే లగ్నాధిపతి అయినటువంటి బుధుడు అక్కడ ఉండడం వల్ల వీరు ఉత్సాహంగా, సందడిగా, హడావిడిగా ఉంటూ ఇప్పటికీ సినీ రంగంలో అగ్రతారగా వెలుగొందుతూ ఉన్నారన్నమాట. స్వస్తి.